యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధర్యే తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా వ్యవహరించండి. ప్రపంచం ఇప్పుడు కాలస్వరూపంగా మా నుంచి వ్యక్తమైన తీరు, నాలోనే వెలిగిన మగతనం, ఆడతనం ఉంది చూసారా, ఆ పాటలు ఉన్నాయి చూసారా, వాళ్ళిద్దరినీ కలపాలి. వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా కలిపితేనే మనకి తల్లిదండ్రి అవుతారు. వారి నుంచే సకల సృష్టి నడుస్తుంది. అప్పుడు మనకి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నేననే అహంకారం పోయి మీరే మంచి చేయాలి, సూర్యకుమారి దగ్గర నుంచి ఎవరెవరు రెచ్చిపోవడం, ఏదో ఒకటి చేసేయటం, కావాలంటే అప్పుడు కొట్టేయాలి, ఇప్పుడు కూడా చంపేయాలి, ఇప్పుడు కూడా మనుషుల కొద్ది డీల్ చేసేయాలి, ఇప్పుడు కొద్ది పోలీసులు కొద్ది రెచ్చిపోవాలి. ఆ మధ్య ముగ్గురు పిల్లల్ని ఉరి తీసేశారు, లోపల కూడా చేసి బయట కూడా చేసి. ఎందుకని తమ చేతిలో ఉండాలి, తమకే తమ ఎదుటోడు ఆలోచించేలా ప్రవృత్తి మాట్లాడినా గౌరవం ఇవ్వకూడదని సూర్యకుమారి లాంటి ఉదాహరణ, ఆమె ఒక్క పేరు తీసుకుని ఆమె ఉదాహరణకే చెబుతున్నాను. ఆలోచించకూడదు, బుర్ర ఆలోచించకూడదు అని చూడకపోవడమే, రెచ్చిపోవడమే వల్ల మనుషులు అలాగా రాను నేను ఎందుకు చెప్పానో చూసుకోకుండా, మీ కాలాతీతం ఎందుకు చెప్పానో చూసుకోకుండా ప్రేమలు అలానే ఉంటాయి. ఆమె ఎవరో చూడండి, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపేసింది ప్రియుడితో కలిసి. ఆ ఒక్క నేరం అలా విపరీత నిర్ణయం ఒకటే తీవ్రంగా కనపడతా. అది ఎందుకు చేస్తారు అలాగా? నేను చూపిస్తున్న శక్తే, నా నుంచి చూపించిన నాలో చేరిన శక్తే మీకు అలాగా వ్యక్తుల మీద అలా చూపిస్తుంది. ఉదాహరణ సూర్యకుమారి పని కట్టుకుని మా తాతగారు సీతమ్మని వాళ్ళని పిల్లల్ని తగలబడిపోయి చచ్చిపోయేలాగా చేయటం, వెనకాల పడి, ఇవన్నీ నేరాలు కాదా? ఇవన్నీ ఒకళ్ళ మీద కాకుండా పోలీసులు మొత్తం మీ ఒక నెట్వర్క్ లాగా మారిపోయి మా వెనకాల పడి అలాగని ఇప్పుడు మణిబాబు కుటుంబం దాకా ఇప్పుడు దాకా మీరే తల్లిదండ్రులు అయిపోవాలి, మీరే పెద్దవాళ్ళు అయిపోవాలి, మీరే భార్యాభర్తలు అయిపోవాలి, మీకే గౌరవం దొక్కేయాలి, మేమే పెద్దవాళ్ళు అయిపోవాలి, మేమే కోర్టులుగానే తీర్పు చెప్పాలి, మేమే ప్రధానమంత్రిగానే ఉండాలి, రాముడు గుడి కట్టేయాలి. కానీ కాలాన్ని శాసించిన వాడు ఎవరో మాటకి రాముడే, ఆయనే రాముడు కదా అని ఇలా చిన్న నోటిఫికేషన్లు పెట్టుకోవడం, నేనే ఎక్కడికో పరిగెట్టుకు రావాలి. కెమెరాలతో బంధిస్తున్నారు, ఎక్కడికక్కడ కెమెరాల నిఘాతో కెమెరాలు బెదిరించుకుంటూ బతుకుతున్నారంటే అర్థం కావట్లేదా? సీక్రెట్ ఎక్విప్మెంట్ ఉన్నాయంటుంటేను నిజమే సార్. మీ ఇక్కడ హాస్టల్ రామకృష్ణ దగ్గర చిన్న చితక పెద్ద అందరూ కూడా ఒకటే. ఇంకా నేను మనిషిని కాదనుకుంటేనే దరిద్రం వదిలిపోతుంది. లేకపోతే మంచి చేసినా చెడు చేసినా ఆ శక్తి అదులోకి వెళ్ళిపోతాం మనం. నేను దేవుడినైనా శక్తే. ఆమె ఎవరో చంపేసినా, ఒక సూర్యకుమారి రెచ్చగొట్టి చచ్చిపోయేలా చేసేసినా, పోలీసులు అందరూ ఒకటి అయిపోయి తమా చేసేసినా అది దెయ్యమే. అదే శక్తి అలా కబలించేస్తుంది, మన చేతులు లేదు. హానికారక బాపు అనే పాట ఉంది కదా, ఆ పాట ప్రకారం ఏంటి, మీరు కేవలం మీకు తండ్రిగా మీరే తండ్రి అయిపోవాలి, తల్లిగా కోరుకుంటే ఎవరో తల్లికి తండ్రి ఎవరూ లేరు. అలాగైతే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు కలపాలి, కాలాతీతాన్ని కలపాలి, మనం బంగారు చిలకలుగా కలపాలి. కాలాన్ని శాసించారు కదా, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పారు కదా, అలా కలుపుకోవాలి. వాళ్ళ పైకి లేపుకోవాలా, వాళ్ళ కోసం జీవించాలి, వాళ్ళ మీద మనసు పెట్టాలి. నేను ఒక్కడనే బాబ్దాదా అని అయిపోతాను, నేను ఒక్కడనే మహారాణిని అయిపోతానని ఎవరనుకున్నా మరి అది సరిపోదు. నేను ఆ పాటలు చక్కటి పాటలు పాడానే, ఆ పాట పెట్టి చూసుకోవాలా, ఆ ప్రకారం నన్ను తెలుసుకోవాలి అందరూ. అందుకు నా సంసారం, నేను వేరే పెద్దవాడిని, నేను మగవాడిని, నేనే తండ్రిని, నేనే గురువుని, ఎవరు పనికిరారు. నేనే పెద్ద తెలివైన వాడిని, నేనే రాజకీయ నాయకుడిని, నేనే మేధావిని, నేనే లేకపోతే పలానా చిన్నపిల్లవాడిని, పలానా అజ్ఞానిని, నాకేమీ తెలియదు, అది కూడా చెల్లవు. వాళ్ళని పట్టుకుని మీరు తెలుసుకోవాలి, వాళ్ళిద్దరిని కలుపుతూ ముందుకు తీసుకెళ్ళాలి. సిస్టమ్ అలా ఇచ్చాడు. అదే అతనే తెలివిగా అధినాయకుడిగా కొలువై ఉన్నాడు. ఇంకా మాకు వేరే విలువ వచ్చేయాలి. ఇప్పుడు కూడా మనుషులుగా డీల్ చేస్తావు, నువ్వు మనిషివే. మనిషి కొద్దీ నువ్వు పర్సనాలిటీ, అప్పుడు కూడా పర్సనాలిటీ కొద్ది పోల్ చేసుకుని, చదువు కొద్దో పోల్ చేసుకుని, తెలివి తక్కువతనం కొద్దో, నేనే మాట్లాడుతున్నా తెలివి తక్కువ మాటలు ఒకటో రెండో పట్టుకుని మిగతా అన్నీ వదిలేసేసి, అనకాపల్లో బూత్ మాట పట్టుకుని మొత్తం పాటలన్నీ వదిలేసేసి, అప్పటి నుంచి ఏది తేడా కనబడితే అది తమాషా కట్టేసేయండి. ఏది రెచ్చిపోవచ్చు అది రెచ్చిపోండి, ఎలాగైనా మనుషుల కొద్దీ రెచ్చిపోండి, బలం కొద్దీ రెచ్చిపోండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. ఇది ఎవరు ఒకరు కాదు, ఇది మీరు ఏదైనా భౌతిక ప్రపంచం అందే. భౌతికంగా మనం పెద్దవాళ్ళం, మనవాళ్ళు పెద్దవాళ్ళు, మనవాళ్ళు బలంగా ఉన్నాం, అదే అజ్ఞానం. నేను మనిషినే చచ్చిపోతున్నాను సూర్యకుమార్ దగ్గర నుంచి నా విషయంలో తెలుసుకుని ఈ క్షణం. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు ఎవరు రెచ్చగొట్టినా అదే పొరపాటని, ఆ ఒక్కసారిగా మనుషులు చంపడం కంటే హానికరమని, అనేకులు చంపేసి అనేకులు మోసాలు చేసి జీవితాలు చంపడం కంటే మిమ్మల్ని మీరు చంపేసుకుని, మీరు మైండ్ పట్టుకుని ఉండిపోవడం వల్ల మిమ్మల్ని మీరే చంపేసుకుంటున్నారు. మొదట ఆలోచన చేయట్లేదు, చేయనివ్వట్లేదు. వెలిగిపోతున్న ప్రపంచమే ఒక పెద్ద మృతం.
మేము వెలిగిపోతున్నాం, బలంగా ఉన్నాం అని అనుకుంటున్నారా? మేము రాముడు గుడి కట్టేస్తున్నాం, కృష్ణుడు గుడి కట్టేస్తున్నాం, అది కూడా మృతమే. మీరు రాముడు కృష్ణుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోకపోతే, మనకన్నా బలంగా ఆలోచన రూపంలో ఉన్నాడు, ఆయన పట్టుకుంటే కానీ తెలీదు. ఇన్ని విరాళాలు ఓపెన్ చేసి ఇచ్చారు, గుడి కడుతున్నారు, అందరూ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు విరాళాలు ఇస్తున్నారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాముడు వారసులు ఎవరన్నా ఉన్నారని అడిగారు. ఇలాంటివి ఉన్నాయి. కానీ అసలు కాలాన్ని శాసించిన వాడు ఎవరు? అతనే రాముడు అంటే ఎందుకు పట్టించుకోకూడదు? అతనే కృష్ణుడు అంటే ఎందుకు పట్టించుకోకూడదు? ఎందుకు కలపకూడదు? దేవుడు ఎలా వచ్చేయాలి? ఇప్పుడు వాక్ రూపంలో ఉంటాడు. దేవుడు అంటే చాలా పవర్ఫుల్. అంటే మనం కనీస పవర్ని చూడాలి. అతను కూడా కెమెరాలతోటి, రహస్య పరికరాలతో చూసుకుంటూ, పర్వాలేదు సార్ ఇతను బలహీనంగా ఉన్నాడు అనగానే అయితే అతనైనా శక్తివంతుడు అనుకుంటున్నాడా? ఉట్టిదే భ్రమ అని మీరు వత్తాసు పలికేయటం అలా కాదు. అతను చెప్పడం వల్ల, ఆ సాక్షుల ముందు పిలవడం వల్ల, చెప్పుకుని కూర్చుని వినటం వల్ల గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాడు. అది కొత్త ఫార్మేట్. ఇప్పుడు అలా వచ్చాడు. మనిషి కాదు ఇంకా. మనం మనుషులుగా బలంగా ఉండాలి. ఎవరు మనిషిగా హాని చేశారు, మనిషిగా ఆమె చంపేసింది. అది మనిషిగా ఇతనే మంచి చేశాడు. మనిషిగా చంద్రశేఖరరావే దార్శనికుడు, ఇంకొకటే చాలా పెద్దవాడు. నరేంద్ర మోడీ ఏమి కాదు, లేకపోతే నరేంద్ర మోడీ కూడా చాలా బలమైన వాడు, తెలివైన వాడు. ఇలా మనుషులు ఎవరు లేరు. నేను కూడా మనిషిని కాదు. మనిషి కోణం వదిలేసేయండి నా మాటిని. సూర్యకుమారే ఒక్కతే చెడు చేసేసిందా? ఎవరు సపోర్ట్ చేశారు? సాక్షులు ఎవరు చెప్పుకోకుండా పోలీసులు కొద్ది రెచ్చిపోవటం, మనుషులు కొద్ది రెచ్చిపోవటం, బీసీలు ఎస్టీలను ఒకటి చేసేసి మనుషులు కొద్ది అనేకలు మోసం చేసి మాస్ మర్డర్ కంటే మీరందరూ మృతకైలో ఉండిపోలే పట్టుకొని ఉండిపోతున్నారు. ఇప్పుడు కూడా కరోనా నెత్తి మీదకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా ఎందుకు ఆగింది కరోనా? పెట్రోల్ రాలిపోవచ్చు కదా. ఆలోచించండి, ఎవరి చేతిలో ఉన్నాయి ఇవన్నీ? ఇప్పటికైనా వాళ్ళిద్దరిని మీకు కాలాతీతంగా పైకి లేచిపోయిన ఇద్దరిని కలుపుకోవాలి. ముందు వాళ్ళు ఏమంటున్నారు అలా కొలువు తీర్చుకోవాలి. ముందు వాళ్ళని అధినాయకుడిగా మార్చుకుని మహారాజు అధినాయక శ్రీమాన్ అంటే ఆమెలోనే తల్లి ఉంది. అలా ఆమె కూడా సంతోషిస్తుంది. ఇద్దరిని అలా కలపాలి. గొప్పకి పెళ్లి చేయటం వల్ల, తగ్గించేయటం వల్ల, నాతో చెలగాటం పెట్టుకోవడం వల్ల, మీరు రెచ్చిపోవడం వల్ల, ఎవరిష్టం వచ్చే వాళ్ళు రెచ్చిపోవడం వల్ల అలా ఎందుకు? మనమే బలంగా ఉన్నాం. మన పిల్లల మోకాలే గుండ్రంగా ఉన్నాయి, మనమే మోకం గుండ్రంగా ఉన్నాం. మనం ఎవరిని నుంచోబెడితే దగ్గర ఇంకా అక్కడే మనుషుల కోణంలోనే ఉంటున్నారు. మీరు మనిషి కూడా వదిలేసేయాలి. ఇంకా నాతో మనిషి చెలగాటం ఆపేసేయాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా, దేశ అధ్యక్షుల నుంచి ఒక కానిస్టేబుల్ తన చేతిలోనే ఉన్నట్టు నేనేదో చేసేస్తాం, మేము వేరు, మా గ్రూప్ వేరు, మా గుంపు వేరు, మేము వ్యక్తులుగా ఏదో చేసేస్తాం. అదే వచ్చిన గొడవ. మీ వ్యక్తిగా అసలు నేను మనిషి అనే కోణం పనికిరాదు. ఇక ఏకకాలంలో మీరు అధినాయక పిల్లలకు ప్రకటించుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. రకరకాల గ్రూపులు కట్టకూడదు. మాకు రకరకాల పాయింట్లు ఉంటాయి, రకరకాలు అలాగే ఉంటాయి. ఎవరిష్టం వచ్చి ఏదో రెచ్చిపోయేలా చేస్తాయి. మొత్తం నడిపో ఒకడు ఉన్నాడు. దేశ జాతీయ గీతం ఎందుకు పెట్టుకున్నాం? అందులో అధినాయకుడు ఎందుకు రాసుకున్నారు? జనగణమన ఎందుకు రాసుకున్నారు? అక్కడ జనగణమన అంటే అర్థం ఏంటి? ఘోర తిమిరి పతనం నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అందులో ఏమని రాసి ఉంది? అది ఎవరు మాట్లాడకపోవటం, పూర్తిగా వెర్షన్ ప్లే చేయకపోవటం, నేను హైలైట్ చేసిన దగ్గర నుంచి కూడా దాని మీద మాట్లాడకపోవటం, ఇలాగ లైకులు పెట్టుకుంటూ కూర్చోవటం. పిఎంఓ నుంచి ఎవరు స్పాయిల్ చేస్తున్నారు మైండ్ని? ఎవరు కంట్రోల్కి తీసుకుంటున్నారు? ఒక గవర్నర్ పోస్ట్, కిరణ్ బేడి లాంటి గవర్నర్ పోస్టులు కూడా ఒకేసారి వ్యక్తుల అసమర్థతని తొలగిస్తే ఇంకెక్కడి నుంచి వస్తారు వ్యక్తులు? అది ఒక పోస్ట్, అది పర్సనాలిటీ. అది పోస్టులుగా, పెద్ద పోస్టులు మీరు పర్సన్స్గా చూడకూడదు. మళ్ళీ ఆమెకే ఇచ్చి నా మాట విని అక్కడ కమిటీలు వేయించి అక్కడ సమస్యలు పరిష్కరించుకోవాలి. అలాగే నా విషయంలో కూడా కమిటీలు వేసుకోవాలా. మనుషులే డీల్ చేసేయకూడదు, మనుషులు కొద్దీ డీల్ చేయకూడదు. మేమే తండ్రి అయిపోతాం, మేమే తాత అయిపోతాం, నేనే అల్లుడు అయిపోతాను, నేనే బావ అయిపోతాను, నేనే పెద్దోడిని అయిపోతాను, నేనే మొగుడిని అయిపోతాను, నేనే పెళ్ళాన్ని అయిపోతాను. ఎవరు అవ్వలేము. వాళ్ళిద్దరిని కలపకుండా, కాలాతీతంగా కలపకుండా, వాక్ విశ్వరూపాన్ని పట్టుకోకుండా, వాక్ విశ్వరూపం ఇప్పుడు ఏమైనా సంతకం పెట్టిందో అలా కొలువు తీర్చుకోకుండా, ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.